సారా అలీ ఖాన్ మరియు ఇబ్రాహీం అలీ ఖాన్ తర్వాత ఇప్పుడు కరీనా కపూర్ ఖాన్ కూడా సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రిలో సందర్శించారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్తో జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత కరీనా ఆసుపత్రికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. రీసెంట్గా సైఫ్పై షాకింగ్ అటాక్ జరిగింది. ఇందులో ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆయన ముంబై నివాసంలో ఉదయం 2:30 గంటలకు ఒక వ్యక్తి అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ దాడి సమయంలో సైఫ్ ధైర్యంగా ఎదురొడ్డి పోరాడారు. ఆ పోరాటంలో సైఫ్కు 6 చోట్ల గాయాలు అయ్యాయి. అందులో 2 తీవ్రమైనవిగా మరియు 1 ఆయన వెన్నెముకకు సమీపంలో గాయం అయింది. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. డాక్టర్లు కూడా మీడియాకు తెలిపారు ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది అని. ఈ ఘటనపై ముంబై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును పరిశీలించేందుకు వారు 7 ప్రత్యేక బృందాలు, స్నైపర్ డాగ్స్ మరియు సర్వైలెన్స్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. మొదట ఈ దాడిని అక్రమ ప్రవేశం కేసుగా భావించారు. కానీ ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాడి చేసిన వ్యక్తికి ఇంటి సమాచారాన్ని ఎవరో లోపలి వ్యక్తి అందించినట్లున్నారని. కొంతమంది నివేదికల ప్రకారం దాడి చేసిన వ్యక్తి బిల్డింగ్లో ముందే దాక్కుని ఉండి సీసీటీవీ కెమెరాల కంటికి చిక్కకుండా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దాడి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో సంబంధం ఉందని. లారెన్స్ బిష్నోయ్ గతంలో బాలీవుడ్ సెలబ్రిటీలను, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మరియు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ముంబై పోలీసులు ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇది ఒక సాధారణ దొంగతనం కేసు మాత్రమే అని తెలిపారు. ప్రస్తుతం సైఫ్ అభిమానులు మరియు బాలీవుడ్ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.